హలో నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు లంబాడాల మధ్య వివాదం మళ్ళీ రాజుకుంది. గతంలో కూడా ఈ రెండు వర్గాల మధ్య వివాదం చూసాం. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చూసాం. మరోసారి ఇప్పుడు రెండు వర్గాలు పోటాపోటీగా తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నాయి. ఎస్టీ జాబితాల నుంచి లంబాడల్ని సుగాలిల్ని తొలగించాలి అనేది ఆదివాసీలు చేస్తున్న డిమాండ్. ఏజెన్సీ ఏరియాలోకి అక్రమంగా లంబాడాలు చొరబడ్డారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఎస్టీ రిజర్వేషన్ని అక్రమంగా వాడుకుంటున్నారు లాంటి ఆరోపణ చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాల్లో కూడా తమ అవకాశాలని లంబాడలు కొట్టేస్తున్నారు అనేది ఆదివాసీలు చేస్తున్న ఆరోపణ. ఆదివాసీలు చేస్తున్న ఉద్యమానికి, ఆదివాసీలు చేస్తున్న పోరాటానికి ఆదివాసీ ప్రాంతాల్లో మద్దతు ఉంది. ఆదివాసీ నాయకులుగా పేరున్న స్వయం బాపురావు లాంటి వాళ్ళు, భద్రాచలం ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట్రావు లాంటి వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. భద్రాచలంలో ఒక భారీ బహిరంగ సభని ఈ నెల 28న ఏర్పాటు చేయబోతున్నారు. సేమ్ టైం 28న మహబూబాద్లో లంబాడలు కూడా ఒక సభను ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు అలాగే లంబాడా హక్కుల నేత సంజీవ్ నాయక్ ప్రస్తుతం మనతో పాటు రియాలిటీ చెక్లో జాయిన్ అవుతున్నారు. ఏంటి అసలు ఈ వివాదం, లంబాడీల వర్షన్ ఏంటి, ఆదివాసీలు చేస్తున్న ఆరోపణలపైన మాట్లాడదాం. సంజీవ్ నాయక్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి ఆదివాసీల అలిగేషనా లేకపోతే ఆదివాసీల డిమాండ్ మీరు ఎలా చూస్తారు? లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే వాళ్ళ డిమాండ్ని మీరు ఎలా చూస్తారు? అసలు ఇది అశాస్త్రీయమైన డిమాండ్. ఎట్లా? ఏ తెగనన్నా ఇంకా కొత్తగా తెగలను కలిపే సందర్భాలు చూసినాం. 2022 వరకు కూడా చూసినాం. కానీ ఈ భారతదేశంలో 705 తెగలుంటే 705 తెగ కూడా హట్టి కర్ణాటకలో ఒక 2-3 తెగలు కలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ తీసేయమని చెప్పేసి డిమాండ్ అనేది అశాస్త్రీయమైన డిమాండ్. ఎందుకు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు గిరిజనులకు సంబంధించి ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటారు. ఒక 5 లక్షణాలు, సిగ్గుపడము, భౌగోళికంగా ప్రాంతాలు దూరం ఉండడము, మా సంస్కృతి సాంప్రదాయం వేరు ఉండడము, మా భాష వేరు ఉండడము, కొంచెం వేరే కమ్యూనిటీలో కలిస్తే కొంచెం సిగ్గుపడము, ఇట్లాంటి లక్షణాలు ఉన్న గిరిజన తెగల్లో తీసుకోవాలనేది భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. దానికి అనుగుణంగానే మేము ఎస్టీలో ఉంటాం తప్ప మమ్మల్ని తీసేయాలి అని చెప్పేసి డిమాండ్ అసలు డిమాండే కాదు. అది దాన్ని ఎనుకుండి నడుపుతున్నటువంటి పాత్రే తప్ప ఇంకోటి కానీ కాదు. కానీ 71 వరకు మీరు ఎస్టీ జాబితాలో లేరు కదా? 71 తర్వాత తీసుకొచ్చి పెట్టింది కదా? 76కు పూర్తిగా ఎస్టీ అమెండ్మెంట్ జరిగింది, వచ్చినాం మేము. ముందు బీసీలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మా దాంట్లో కలిపారు. అలా కలపడం వల్ల ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లంబాడాలంతా ఈ రాష్ట్రంలో ఎట్లా ఎస్టీ రిజర్వేషన్ ఉంది కదా అని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మా హక్కులన్నీ వాళ్ళు తీసేసుకుంటున్నారు అనేది ఆదివాసీలు చేస్తున్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే 1956 ఒక అమెండ్మెంట్ జరుగుతుంది. ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అమెండ్మెంట్ జరుగుతుంది. అక్కడ లోపభూయిష్టం జరిగింది. 1950లో జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలవుతుంది. యాక్చువల్లీ రాజ్యాంగం అమలవుతున్నప్పుడు ఏ తెగల్ని గిరిజన తెగలుగా తీసుకోవాలనే దాంట్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పద్ధతుల్లో తీసుకున్నారు. కానీ హైదరాబాదు స్టేట్ వేరు, ఆంధ్రప్రదేశ్ భారతదేశం వేరు. ఈ నైజాం కింద ఉన్నటువంటి ఈ హైదరాబాద్ రాష్ట్రం కింద ఉన్న లంబాడీలం మేము 1950 కంటే ముందు మేము ఎస్టీలమే. అది నేను చెప్తున్న మాట కాదు. నిజాం రాజ్యంలోనే 1931 జనాభా లెక్కలు, 1941 జనాభా లెక్కలు, ఇంకా చెప్పాలంటే 1881 జనాభా లెక్కల్లో కూడా లంబాడీలు, కోయ, గోండ్లు, ఆదివాసీలు అనేది చాలా క్లియర్గా జనాభా లెక్కల్లో వాళ్ళు చేసినారు. 1881 నుంచి 1881, 91, 1901, 1911 అలా 1931, 41 వరకు కూడా మేము లంబాడీలో ఎస్టీ జాబితాలో లెక్కింపబడ్డాం హైదరాబాద్ రాష్ట్రంలో. 47లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. నేను గతంలో చెప్తున్నా, మల్లమల్ల చెప్తున్నా. ఆ స్వాతంత్రం జరుగుతున్న క్రమంలో, స్వాతంత్రం వచ్చిన క్రమంలో సంఘర్షణ, అప్పుడున్నటువంటి పరిస్థితులు తెలుసు. తర్వాత మిలిటరీ పాలన నిజాంను హైదరాబాద్ స్టేట్ను తీసుకోవడంలో 48లో జరుగుతున్న పరిణామాలు, 47 తర్వాత అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచనకు సంబంధించిన ఒక కమిటీ, ఇవన్నీ నడుస్తుంటుంది. ఎంతో జిగ్జాగ్లో మాకు జరిగిన నష్టం ఏంటంటే 1931, 41 వరకు మేము లంబాడీలో ఎస్టీ జాబితా కింద ఉన్నటువంటి మేము, మా కోసం సంక్షేమ పథకాలు, సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేయబడినటువంటి మాకు 41కి 50కి మధ్యన జరిగిన ఈ అన్ని పరిణామ క్రమంలో మమ్మల్ని మిస్ చేసినారు. మిస్ చేయడానికి బలమైన కారణం ఏంటంటే హైమండ్ డార్ఫ్ అనే ఒక అతను ఆంథ్రోపాలజిస్టు కొమరం భీమ్ గారు చనిపోయినప్పుడు, అంటే చంపేటప్పుడు అతను అక్కడ ఉన్నటువంటి భూములు, జోడేఘాట్ సంబంధించిన ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఈ సంఘర్షణ ఇంత పెద్ద ఎత్తున, పోరాటాలు ఇంత పెద్ద ఎత్తున, ప్రాణ నష్టం ఎందుకు జరుగుతుంది అనేది ఒక హైమండ్ డార్ఫ్ అనేటి ఆయన స్టడీ చేసినప్పుడు అక్కడ మాకు సంబంధించిన కొన్ని భూములు ఉంటుంది, కొంత దొరలకు సంబంధించిన భూములు ఉంటాయి, కొంత వేరే వాళ్ళకు భూములు కూడా ఉంటాయి. ఆ క్రమంలో మేము బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా భారతదేశాన్ని పోరాటం చేసిన వాళ్ళం.
దానికి సంబంధించిన చరిత్ర కూడా ఉన్నది, హిస్టరీ కూడా ఉన్నది. అది మనసులో పెట్టుకొని మాకు సంబంధించిన లంబాడి అనే పదాన్ని 41 జనాభా లెక్కలు వచ్చిన మమ్మల్ని 43, 44 ఆయన ఏదైతే సర్వే చేసినాడో అక్కడ తొలగించి ఒక పేపర్ తీసి అక్కడ పెట్టిపోతాడు ఆయన. ఇది 1950 జనవరి 26కు ఈ రాష్ట్రాన్ని విలీనం చేసుకున్న తర్వాత ఆ కాగితాన్ని తీసుకుంటారు. ఆ కాగితంలో ఉండబడిన తెగలే గిరిజన తెగలని చెప్పేసి ముందైతే కార్యక్రమం నడిపేయాలి కదా, స్టార్ట్ చేయాలి కదా, భారత రాజ్యాంగం అమలు చేయాలి కదా అని జనవరి 26, 1950 నుంచి స్టార్ట్ చేస్తారు. అక్కడనే మాకు అన్యాయం జరిగింది. మమ్మల్ని అసలు మిస్ చేసినారు అక్కడ. భారతదేశం యూనిటీగా ట్రైబల్స్గా గుర్తించాలంటే ఎలా అనేది ఒక 5 అంశాలు ఉంటుంది. 5 అంశాలు మహారాష్ట్రలో ఎందుకు వర్తించవు, తెలంగాణలో మాత్రమే ఎందుకు వర్తిస్తాయి? నేను అదే అంటున్నాను. మహారాష్ట్రలో రాథోడ్స్ మిగతా కొన్ని కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళంతా అక్కడ బీసీల్లోనూ ఇంకా వేరే క్యాస్ట్లోనూ డీల్లో. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఎస్టీలు ఎందుకు అయిపోతున్నారు? దేశవ్యాప్తంగా ఒకటే 5 రకాల నిబంధనలు వర్తించాలి కదా. మేము అదే అడుగుతున్నాం. భారతదేశాన్ని పాలించే పాలకులకు ఒకటే అడుగుతున్నాం. మేము అమాయకులం, మాకు లిపి లేదు, మాకు పర్సుయేషన్ కూడా లేదు. మేము క్రిమినల్ ట్రైబల్ యాక్టులనే మమ్మల్ని చేర్చి రానాడు బ్రిటిష్ ప్రభుత్వం. మమ్మల్ని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో చేర్చినట్టే మేము ట్రైబల్ కాబట్టి ఇక క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటిదానిక భారతదేశంలో లంబాడీలు, బంజారాలు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో ఉన్నప్పుడు నేరుగా గిరిజన తెగగా గుర్తించవచ్చు. కానీ కావాలని కొన్ని ప్రాంతాల్లో తెలిసి కొన్ని ప్రాంతాల్లో తెలియక, మాకు అవగాహన లేక, మాకు పర్సుయేషన్ లేక అప్పుడు జరిగిన చాలా నష్టము మేము ఇప్పటికీ నేటికి అనుభవిస్తున్నాం. కానీ 50స్లో మిమ్మల్ని ఎస్టీల్లో చేర్చలేదు 1950స్లో మిస్ అయింది, చేర్చలేదు. సరే, మిస్ అయిందో చేర్చలేదు. అప్పటి నుంచి 70 వరకు ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళ పోరాటము, ఈ వర్గానికి సంబంధించిన పొలిటికల్ రిప్రజెంటేషన్, ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడటం ఏం లేదా? మాకు లేరు ఎవరు. అసలు ప్రభుత్వాలు ఎవరు? ప్రభుత్వంలో మా వాళ్ళు 76 వరకు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేరు. మొత్తం మా మీద ఎవరైతే ఆరోపణలు శురు చేసినారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా గోండ్లకు సంబంధించిన వాళ్ళే పరిపాలన చేసినారు. మొత్తం ఎక్కడ ఏ రిజర్వేషన్లో లంబాడీలు లేరు మా పడ. ఎందుకు లేరంటే 71 జనాభా లెక్కల ప్రకారం అసలు ఈ ప్రాంతంలో లంబాడీల నంబరే 1 లాఖే కదా. 1 లాఖ్ నెంబర్లో మీకు ఆ ప్రాతినిధ్యం అంతా దొరికే పరిస్థితి ఉండదు కదా. ఎస్టీ నియోజకవర్గం ఉన్న ఎస్టీ అయిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి మీ జనాభా పెరిగింది అనేది ఒక అలిగేషన్ వాళ్ళు చేస్తారు. మీరు ఇక్కడ అందరూ కూడా ఈ సమాజం కూడా నా రిక్వెస్ట్ వాళ్ళ చేతులు దండం పెట్టుడు ఏంటంటే, భారతదేశం తర్వాత ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిన తర్వాత, మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత 1956 తర్వాత అక్కడి లంబాడీలు ఎస్టీ కింద ఉన్నారు. లంబాడీ సుగాలీలు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఉన్న లంబాడీలు. అంటే మా అన్ననో మా తమ్ముడో ఒకటే కుటుంబం. కానీ అక్కడ ఎస్టీ ఉన్నాము, ఇక్కడ ఎస్టీ కాదు. అంటే అక్కడ ఎస్టీ ఉన్న అక్కడ లంబాడీలు ఎస్టీలు వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అవకాశం చేయలేదు, కల్పించాలి అంతే. అప్పుడు అక్కడ కూడా లేరు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేరు. ఎందుకు లేరు? లేరు, మాకు రిప్రజెంటేటివ్ లేడు. 70 వరకు మీకు అసలు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేరు. 2 స్టేట్లో లేరు. అక్కడ ఎస్టీగానే ఉన్నారు కదా, అక్కడ ఎందుకు రాలేదు మరి? అదే అంటున్నా నేను. మాకు పోటీ చేయాలి అంటే మేము అప్పటికి మాకు ఎస్టీ ఉందన్న సంగతి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. మేము పోటీ చేయొచ్చు అనే జ్ఞానం కూడా మాకు లేదు. ఇది మీరు నమ్మరు. ఇప్పుడు మేము మమ్మల్ని చూసి కొంచెం 10 మంది తెలుగులను చూసి లంబాడీలు అందరూ బాగా తెలివిబారీరు, వీళ్ళకి తెలివి తక్కువ అని ఇప్పుడు ఉన్న తెలివిని అప్పటి తెలివిని లింక్ చేసి మాట్లాడుతున్నారు. ఇది బాధ కలుగుతున్నది. అప్పుడు మేము లేము, మాకు ఆ ఆలోచన లేదు, అటువైపు పోటీ చేయాలనే ఒక దృక్పథం కూడా లేదు. ఒక్కసారిగా ఎస్టీలలో లంబాడాల జనాభా ఒక్కసారిగా ఎందుకు పెరిగింది అంటే? ఒక్కసారి ఏం పెరగలే. 1976 వరకు లంబాడీల జనాభా 132,000 చిల్లరాన్ని మీరు ఏదైతే అడిగినారో, వాస్తవానికి లంబాడీలు ఎస్టీలో ఉన్న జనాభా. మీరు జనాభా లెక్కలు చూడండి. మీరు ఎస్టీలు, ఎస్సీలు, మహిళలు మాత్రమే జనాభా లెక్కల్లో తీసుకుంటారు. ఇది మనకు తెలుసు కదా. ఇప్పటిదానిక 19 అంతే కదా. బీసీలో తీసుకోరు కదా. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మా లంబాడీలను ఎక్కడ తీసుకున్నారు? డిఎన్టీ కింద, బీసీ కింద తీసుకున్నారు. మేము బీసీ కింద ఉంటే మా లెక్కలు ఎస్టీ కింద కనబడుతుంది. ఎస్టీ కింద కనబడేది ఎవరు? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన లంబాడీలే. ఆ జనాభా మాట్లాడుతున్నారు. 71 తెలంగాణ వాళ్ళంతా బీసీలో ఉన్నారు కాబట్టి మనం లెక్కింపబడలే. మమ్మల్ని మిస్ చేసినారు కదా ఎస్టీ నుంచి. బీసీలలో ఉన్నాం కదా, మా జనాభా లెక్కలే జరగలేదు. మా తెలంగాణ ప్రాంతంలో మీరు 132,071 అంటున్నారు కదా. 1941లో 4,07,500 జనాభా, 4,07,000 పైచిలకు జనాభా లంబాడీల జనాభా. వీళ్ళు ఆదివాసీలు చేస్తున్నారు. వినండి 41లోనే 4 లక్షల చిల్లర ఉన్నప్పుడు 71కి 1,00,000 తగ్గుతారా? మీరే చెప్పండి. తెలంగాణ ప్రాంతం మీరు చెప్పేది
తెలంగాణ ప్రాంతం మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో 4 లక్షలు ఉండేవాళ్ళు. 4,41,000 ఉండేటోళ్ళం. మరి 41 తర్వాత 51, 51 తర్వాత 61, 71 పెరగాలి కదా మేము. సో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం వచ్చేసరికి 1 లాఖే ఉన్నారు. 1 లాఖ్ లంబాడీలు ఎస్టీలో ఉన్న లంబాడీలు మాత్రమే. అంటే తెలంగాణలో ప్రాంతంలో మాత్రమే కదా బీసీగా ఉంది. అవును, ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలోనే ఉన్నారు కదా. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం లంబాడీల జనాభా 1,00,000 ఉండేది అప్పుడు. 1,32,000 ఉండేది. తక్కువ ఉంటారు కదా లంబాడీలు తక్కువ ఉంటారు. ఓకే. సో మాకు అక్కడ నష్టం జరిగింది. దీంతో ఏం జరిగింది, వీళ్ళు ఇది పట్టుకొని 71లో 1,32,000, 81కి వచ్చేసరికి 11 లక్షలు దాటినంటే 71లో 1,32,000 ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన లంబాడీలు మాత్రమే గణాంకాలు వచ్చిర్రు. తెలంగాణ ప్రాంతం రాలేదు. మేము ఎప్పుడు వచ్చిన 76లో మేము మిస్ అయినటువంటి పద్ధతి తెలుసు కదా, మేము ఇందాక చెప్పినాం కదా, అది భారత పార్లమెంట్లో ఆమోదం పొంది ఆర్టికల్ 342 ప్రకారమే 108/76 అమెండ్మెంట్ జరిగిన తర్వాత మా యాక్ట్ వచ్చిన తర్వాతనే మేము ఎస్టీలు కాబట్టాం. ఇప్పుడు 76లో 76 తర్వాత మేము ఎస్టీలు అయినమాట కదా తెలంగాణలో ఉన్న లంబాడీలో. అప్పుడు 81 జనాభా లెక్కల్లో మేము లెక్కల్లో వచ్చినాం. ఓకే. అప్పుడు మా జనాభా బీసీలో ఉన్నటువంటి జనాభా 81కి వచ్చేసరికి ఎస్టీ కింద గణాంకాలు జరిగినాయి. ఆ ఎస్టీలో ఉన్న జనాభా గణాంకాలే 81లో 11 లక్షల చిల్లర. ఓకే, ఇది మా లెక్కలు. కానీ ఆదివాసీలు చెప్తున్న మాట, పర్టికులర్గా ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి పరిహా ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న మాట, మహారాష్ట్ర నుంచి వలస వచ్చేసారు. ఇక్కడ రిజర్వేషన్ వచ్చిందనగానే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా వలస వచ్చారు. వలస వచ్చి మా గ్రామాల్లో నివాసం ఉండడానికి మేము ఎక్స్పీరియన్స్ చేసాం. మా భూముల్ని తక్కువ ధరకు తీసుకుని వాళ్ళ పేరు మీద మార్పించుకోవడం ఎక్స్పీరియన్స్ చేసాం. మాకు వచ్చే ఉద్యోగ అవకాశాలను వాళ్ళు హైజాక్ చేయడం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, నష్టపోతున్నాం అని మాట్లాడుతున్నారు. మీరు ఒకటి గమనించండి, మీరు చెప్పినటువంటి పాయింట్లో వలసల లంబాడీలు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత రైట్గా ఉన్నటువంటి మేము ఎవరైనా రాంగ్ పర్సన్ వస్తే మేమే యాక్సెప్ట్ చేయము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సుమన్ రాథోడ్ గారని, రమేష్ రాథోడ్ గారు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు, మీకు ఐడియా ఉంటుంది. వారి సతీమణి అయినటువంటి సుమన్ రాథోడ్ గారు మహారాష్ట్రకు సంబంధించిన మా లంబాడి బిడ్డే. ఇక్కడ పోటీ చేస్తే తన మీద కేసు పెట్టింది మా లంబాడి బిడ్డ గోవింద్ నాయక్ అనేట ఆయన కేసు పెట్టినాడు. వీళ్ళు బీసీ, మహారాష్ట్రలో బీసీ కింద పరిగణపడతారు, ఇక్కడ ఎస్టీ కింద పోటీ చేసినారు కాబట్టి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కేసు పెట్టిందే, కంప్లైంట్ ఇచ్చిందే మేము. అంటే మీరు దీన్ని బట్టి ఏంది, వేరే ప్రాంతం నుంచి లంబాడీలు ఇక్కడ అక్రమంగా వస్తే మేమే సహించాం. మాకేమైనా ఎక్కువైందా? ఇక్కడ ఎక్కువ మా వాళ్ళని పక్క రాష్ట్రంలో పిలుచుకొని చేసుకోవడానికి. ఎక్కడ రాష్ట్రంలో ఎవరి హక్కులు వాళ్ళు కొట్లాడుకొని చేసుకోండి. ఇప్పుడు మహారాష్ట్రలో మమ్మల్ని ఎందుకు ఎస్టీ నుంచి ఒక్క సుమన్ రాథోడ్ తప్ప ఇంకెవరన్నా మహారాష్ట్ర నుంచి బీసీలు ఇక్కడికి వచ్చి ఎస్టీలుగా ఉంటున్నారు అని ఎవరిపైన కంప్లైంట్ చేశారా? సుమన్ రాథోడ్ పైన చేసిన కంప్లైంట్ పొలిటికల్ కంప్లైంట్ అవుతుంది తప్ప ఆమె ఎస్టీ ఇక్కడ అక్రమంగా ఉంటున్నారు. మీరు ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేయండి. నాకు తెలిసి వలసలు వేలలో రాలేదు, లక్షల్లో వచ్చారని చెప్తున్నారు. అదే తప్పంటున్నా. ఒకటి ప్రూవ్ పెట్టండి. ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మాకు ఏజెన్సీ ఏరియా నేనేమంటున్నా అంటే ఒకసారి ఎట్లా వచ్చారు ఇదే వాళ్ళు ఏంటంటే ఈ సమాజాన్ని మా పట్ల ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించే పద్ధతుల్లో, మద్దతును రావద్దనే పద్ధతుల్లో ఒక కుట్ర చేస్తున్నారు. మా బాధ కూడా వాళ్ళే. లక్షల మంది వచ్చేస్తారా అండి? మనకు ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ తండాలో వచ్చి నిలబడ్డప్పుడు ఆ ఎంఆర్ఓ లేదా ఆర్ఐ లేదా విఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తాడు, ఉత్తర్ని చేస్తాడండి. ఉత్తర్ని చేస్తాడా? అతను 1950 జనవరి 26 నుంచి ఉన్నాడా లేడా అనేది మొత్తం ఎవిడెన్స్ ఏజెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 1950 జనవరి 26 నుంచి తను అక్కడ నివాసం ఉన్నాడా లేడా ప్రూఫ్ చూపించాలి. కదా. ఆ ప్రూఫ్స్ ఎట్లా చూపిస్తారు? పాపం వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, తక్కువ సంఖ్యలో వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వాలి చాలా మందికి. 10ల సంఖ్యలో ఉంటారు, 100ల సంఖ్యలో కూడా ఉన్నారు నాకు తెలిసి. దీనికి లక్షల మంది అంటే ఇది మేము మీకు వాళ్ళకి కనబడుతున్న లక్షలు. నల్గొండ జిల్లా లంబాడీలు లేరా? దాంట్లో మహబూబ్నగర్ లంబాడీలు లేరా? తెలంగాణలో రంగారెడ్డి లంబాడీలు లేరా? మెదక్ లంబాడీలు లేరా? నిజామాబాద్ లంబాడీలు లేరా? వరంగల్ లంబాడీలు లేరా? కరీంనగర్ లంబాడీలు లేరా? వీళ్ళు గారా లంబాడోళ్ళు? ఏజెన్సీ ప్రాంతం ఇది మొత్తం. నేనేమంటున్నా అంటే ఈ లంబాడోళ్ళను కూడా మీరు దొంగలాగా చూస్తే క్రియేట్ చేస్తే ఎట్లా? అక్కడ ఎవరైనా వలసలు వస్తే దొంగ సర్టిఫికేట్ ఇస్తుంటే వారి మీద పోరాటం చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. వాళ్ళు అదే అంటున్నారు, మాకు ఇక్కడ ఉన్న లంబాడీలతో ఇష్యూనే లేదు, మైదాన ప్రాంతంలో ఉండే లంబాడీలతో ఇష్యూ లేదు, ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించేస్తే ఇక్కడ నుంచి మాకు అవకాశాలు దొరుకుతాయని. అరే వాళ్ళందరినీ పంపించామంటున్నారు. మీరు అది రాంగ్ విన్నారు. అయితే ఒకరిద్దరు అయితే మేమే అడ్డుకుంటున్నాం కదా. మా తండాలు వచ్చేవాడు ఈ సర్టిఫికేట్ తీసుకుంటుంటే మేమే అడ్డుకుంటున్నాం కదా. తను చెప్పేది ఏంది? తన గూడెంలో ఎవరైనా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తను. వాళ్ళు చూసుకుంటున్నారు. అట్లా గుత్తికోయలు ఎవరండి? ఇలా సీతక్క మొత్తం 20,000 గుత్తికోయలను తీసుకొచ్చి పెట్టుకుంది ములుగు నియోజకవర్గంలో తన ఓటు బ్యాంక్ కోసం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గుత్తికోయలు చేపట్టి అడవులు మొత్తం వాళ్ళ చేతులు వెళ్ళిపోయింది. ఉన్న కోయలు నష్టపోలేదండి.
వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవాళ భద్రాచలం ఇదే తెల్లం వెంకటరావు ఆయన భద్రాచలం ఎమ్మెల్యే మీరు నాతో పాటు రండి లేదా మీడియా ప్రతినిధులు వాళ్ళు చెప్పి అందరం పోదాం ఇదే 28వ తారీఖు అక్కడికి అక్కడ గుత్తికోయలను కూడా తీసుకొచ్చి భూములు మొత్తం మీరు ఫారెస్ట్ అధికారులను అడగండి ఒక మర్డర్ కూడా జరిగింది కదా గుత్తికోయలు చంపారు అంటే గుత్తికోయలు వచ్చి డామినేట్ చేసి అడవులు భూములు మొత్తం వాళ్ళు దున్నుకుంటున్నారు వాళ్ళని రక్షణ వీలిస్తున్నారు అసలు దోచుకునే పద్ధతుల్లో ఉండే వ్యక్తులను ప్రొటెస్ట్ అడ్డుకోక మమ్మల్ని ఏమో అభంశుభం తెలియని అమాయకులను పట్టుకొని మేము ఆడపిల్లలు అమ్మకాలు జరిగినాయి మా జాతిలో మీరు ఏ సెంటర్లో చూడండి కూలి పోయేటోళ్ళు మామూలు ఉంటారు ఇప్పటికి ప్రజెంట్ హైదరాబాద్లో ఏ అడ్డకాడ కూలి అడ్డాలు మామూలే ఉంటారు ఇలా చెత్త ఎరుకునే కాడ మావోలే ఉంటారు చెత్త బండి తోలేటోళ్ళు మావోలే ఆటో తోలేటోళ్ళు మావోలే క్యాబ్ డ్రైవర్లు తోలేటోళ్ళు మావోలే రైల్వే స్టేషన్లో ఏం లేక గతి లేక అడుక్కునేటోళ్ళు కూడా చాలా మంది మావోలు ఉన్నారు దీనావస్థలో ఉన్నారండి ఇలా ఏ బిల్డింగ్లు కూలగొట్టడాన్న మిషన్ పట్టుకొని ఊర్ల నుంచి తండాల నుంచి వచ్చి హైదరాబాద్ మొత్తం శ్రమ చేసి కష్టపడి పనిచేస్తున్నారు పిల్లలను చదివిస్తున్నారండి మీరు ఉద్యమం నుంచి వచ్చారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ఈ లంబాడ ఉద్యమంలో ఉన్నారు సో ఏమీ లేకుండా ఒక వర్గం ఒక సెక్షన్ ఉద్యమం చేస్తుందా గుత్తికోయలు వచ్చి వాళ్ళని దోచుకుంటే వాళ్ళని వదిలేసి లంబాడ ఉద్యమం చేసే పరిస్థితిలోకి ఆదివాసీలు వెళ్ళారంటే ఆదివాసీలు పెద్ద చైతన్యం ఉన్న కమ్యూనిటీగా కూడా చూడలేం కదా ఫారెస్ట్లో ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు వచ్చి ఉద్యమం చేస్తున్నారంటే ఏం లేకుండా ఏం నష్టం జరగకుండా ఏం ఇబ్బంది జరగకుండా ఎందుకు లంబాడలకు వ్యతిరేకంగా ధర్నా ఉద్యమాలు చేస్తున్నారు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ సీతక్క గారు పంచాయరాజ్ మంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి బాగా రైట్ హ్యాండ్ గుత్తికోయల మీద వాళ్ళకు గుత్తికోయల ఓట్లకు సంబంధించి సీతక్కకు ఓటు బ్యాంకు 20,000 ఓట్ల బ్యాంక్ తీసుకుంది తనకు అవసరం తను ఉన్నంతకాలం వాళ్ళు తనకి ఓటేయాలనేది ఒక నిబంధన పెట్టుకుంది కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేది లంబాడీలు అట్లా కాదు వాస్తవానికి ఏంటంటే లంబాడీలకు గోండ్లకు అసలు పంచాయతీ లేనే లేదు లంబాడీలకు కోయలకు పంచాయతీ లేనే లేదు ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలో ఉన్న కొంతమంది వాళ్ళ వెనకాల నుండి నడిపేట వాళ్ళు చేసిన పంచాయతీ తప్ప మాకు పంచాయతీ లేనే లేదు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఇది 100% క్లియర్గా మీరు తెల్ల వెంకటరావు గారు భద్రాచలం శాసనసభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఎవరున్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచాడు ఆయన పార్టీ మారలేదా పార్టీ మారాడు వేరే మారిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు పార్టీ మారలేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇక్కడనే అబ్బదం రాలేదా ఇంతకంటే ఎక్కువ మా లంబాడీలను ఘోరాతి ఘోరంగా పక్కదారి పట్టిస్తున్న దాంట్లో మభ్య పెడుతున్న దాంట్లో చిత్తశుద్ధి లేదని దాంట్లో ఒక్క మాట చాలు తెల్ల వెంకటరావు గారికి రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధం లేదని వాళ్ళిద్దరి ప్రకటన కనుక చేస్తే ఇది మోసం చేస్తున్నట్టు అంటున్నా మోసం మీరు టెక్నికల్గా ఎమ్మెల్యే కాదు అని సుప్రీంకోర్టులో మీరు మీ పద్ధతులు మీరు కాపాడుకోవడానికి చేసుకుండొచ్చు కాక కానీ మనం అందరం చూస్తున్నాం కదా మేము అమాయకులమా మీరు అమాయకులా ఈ సొసైటీ అమాయకులు అలా ఎవరు అమాయకం లేరు కదా వాళ్ళు క్లియర్గా శ్రీనివాసరెడ్డికి కుడి భుజమే తెల్ల వెంకటరావు శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండా తెల్ల వెంకటరావు కేసు పెడతారా మీరు చెప్పండి మీ స్టూడియోలో మీరు బాసు మీతో పాటు పనిచేసే వాళ్ళు ఉన్నారు మీకు తెలియకుండా ఏదైనా ఇంటర్వ్యూ తీసుకోగలుగుతారా చెప్పండి మీరే కాంగ్రెస్ పార్టీలో ఇక ఎవరికి వాళ్ళు కేసులు పెట్టడానికి అందరికీ అంత అవకాశం ఇస్తారా ఆదివాసీ ఉద్యమాన్ని మీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 100% ఫండ్ డొనేట్ చేసి ఫండ్ ఇచ్చి మాకు వ్యతిరేకంగా అడుగులు వేపిస్తున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారేమో ఈ కుట్ర పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారేమో లగచర్లకి మా లంబాడీలు తిరగబడ్డారని ఆయన నియోజకవర్గంలో అది కక్ష పెట్టుకున్నాడు అంతే ముఖ్యమంత్రి ఎక్కడో ఒక దగ్గర లంబాడీలు వ్యతిరేకించారని మొత్తం వాళ్ళ మీద జాతి మీద కక్ష పెట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతారా మరి కాకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడొచ్చు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడచ్చు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేను చేస్తుంది ఆరోపణ నిజం కాదనుకోండి పిలిపించి మాట్లాడచ్చు కదా నీ చేతిలో పని ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఆదివాసీలు లంబాడీలు గొడవ ఉంది కదా ఉంటే దాన్ని పెట్టి ఇప్పుడు ఆయన చేసినట్టు ఎట్లా అవుతుంది అదే అంటున్నా నేను అప్పుడు ఆగిపోయింది హైకోర్టులో తీసేసినారు ఆ హైకోర్టులో ఇది యాక్సెప్ట్ చేయడం మేము ఇట్లాంటి కేసులు తీసుకోమని చెప్పేసి క్లియర్ చెప్పేసారు అది సద్దుమణిగింది మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు పెట్టేంత అవకాశం ఎందుకు ఇచ్చారు మీరు ప్రభుత్వము అందరినీ సమానంగా చూడాలి ఇద్దరు పంచాయతీ వస్తే నువ్వు పరిష్కరించాలి ఒకవైపు ఆదివాసీ ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి ఇంకోవైపు మా లంబాడీ ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి వాళ్ళకేమో సకల మర్యాదలు సపర్యలు చేసి వీళ్ళకేమో మీరు అద్దాల మేడలు ఉన్నారు వాళ్ళు రాలేస్తే మీరు ఉంటారా అంటే వీళ్ళని బెదిరించి అంటే ఇదేంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది వీళ్ళ భావజాలం మొత్తం మాకు వ్యతిరేకంగా ఉందని చాలా క్లియర్ అర్థమవుతుంది సో మీరు తెల్ల వెంకటరావు అంటే సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నారు సీతక్క గురించి చెప్తారు స్వయం బాపురు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ కదా మన కాంగ్రెస్ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడానికంటే ముందు ఉద్యమాన్ని లీడ్ చేసిన తర్వాత బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసి గెలిచాడు కదా అవును ఎంపీగా బీజేపీ నుంచి గెలిచాడు అప్పుడు ఆ ఉద్యమాన్ని లీడ్ చేస్తూ ఉన్నాడు ఆయన చేసిండు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుండొచ్చు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేసు పెట్టినారంటున్నారు
స్వయం బాబురావు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఉద్యమాలు వెంటనే తెలంగాణరావు గారు స్వయం బాబురావు గారు కేసు పెట్టినారు. ఓకే ఇది ఇంకోటి కానే కాదు, ఇక అన్ని తెలిసి జరుగుతున్నాయి. వద్దు, ఇది 2021లో కుట్ర స్టార్ట్ చేసారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ఆదివాసీ నాయకులతోటి ఒక సమావేశం, నేను చెప్పిన మాట కాదు ఇది, మైపతి అరుణ్ కుమార్ అని ఆ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట, ఒక వీడియోలో చెప్పిన మాట, ఒక మీటింగ్లో ఏమని చెప్తారు తనంటే 2021లో రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడినాడు, ఆయన మీద నమ్మకంతో మేము ఓటు మొత్తం వేసినాం. ఆ మీటింగ్ ఎజెండా అయింది, మీరు లంబాడీలను తీసేయమని మీరు డిమాండ్ చేసి గట్టి కొట్లాడురి, లంబాడీలను ఏం చేయాలో నేను చూసుకుంటా, అది నా మీద వదిలేరి, కానీ గోదావరి బెల్ట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ రావాలని ఆ రోజు మాట్లాడి మాకు హామీ ఇచ్చిండు అని తను ఓపెన్ గా తుడుందెబ్బ మైపతి అరుణ్ కుమార్ చెప్తున్నటువంటి మాట. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది ఇవాళ కాదు ఇది రేవంత్ రెడ్డి ఎలక్షన్ హామీని నిలబెట్టుకున్నాడు, 100% నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకెళ్ళి ఎలా ఎడమబోజు గారు అంటే ఆయన ఎంత లంబాడీ వ్యతిరేకమో అందరికి తెలుసు, అక్కడ ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి తెలుసు. తనని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిండు. ఖానాపూర్ అనేది లంబాడీల గుండెకాయ అది, కానీ అక్కడ గోండు సమాజం నుంచి గెలిచిండు. ఎవరైనా గెలుస్తారు ప్రజాస్వామ్యంలో, కానీ ఎవరిని తీసుకొచ్చినారు? కట్టర్ యాంటీ లంబాడీని తీసుకొచ్చినారు. అప్పుడే ఆ కుట్ర బీజం రేవంత్ రెడ్డి గారు పెట్టినని దాన్ని బట్టి అర్థమవుతున్నాం అనేది. ఇక దీని వెనకాల సీతక్క గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా ఆరోపణలు నిజం కాకపోతే పిలిపించి విత్డ్రా చేయించవచ్చు కదా, ఎందుకు మమ్మల్ని పిలిచి వాళ్ళని పిలిచి ఎంత టైం? పొలిటికల్ పార్టీ అదే ఇంతకుముందు కూడా అడుగుతున్నాం, ఒక పొలిటికల్ పార్టీ వచ్చి మీరు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయండి అంటే చేసే ఉద్యమాలు ఉంటాయి ఎక్కువ రోజులు, అంత బలంగా ఉంటాయి అంటే ఇక్కడ ఇది ఎమోషనల్ సెంటిమెంట్ మూమెంట్. ఇది ప్రాంత ఒక తెగల మధ్యన ఒక, అంటే మేము తెగలు అందరం అన్నదమ్ముల్లాగా యూనిటీగా ఉన్నటువంటి తెగలు, లంబాడి తెగ కావచ్చు, కోయ కావచ్చు, గోండ్లు కావచ్చు. ఈ నాయకులు చేపట్టి ఖరాబ్ అవుతున్నాము కానీ వాస్తవానికి వన్ సైడ్ పోయే తెగలు. ఏదున్నా ఒక నిర్ణయం, తండా అంటే తండాలో నిర్ణయం, నాయక్ కారోబార్ ఉంటుంది, అక్కడ పటేల్ పటవారులు ఉంటారు, పటేల్ దాదాలు ఉంటారు, వాళ్ళకి సంబంధించింది. మావో నాటే మావో రాజు, మా తండాలో మేము రాజు, మా రాజ్యం అని మేము, అట్లా మేము ఉమ్మడిగా చేసుకున్నాం. మా సమస్యలు ఏదంటే మా హక్కుల కోసం మేము కొట్లాడిన వాళ్ళం. ఇప్పుడు అసలు విచిత్రంగా అశాస్త్రీయమైన డిమాండ్ ముందు పెట్టడం అంటేనే దీని వెనకాల బలమైన ఒక కారణం, కుట్ర ఉన్నది. దాన్ని ఛేదిస్తాం, దీన్ని కూడా పసిగడుతున్నాం. మా వాళ్ళు మా సమాజం చూస్తూనే ఉన్నది. ఇక్కడ వీళ్ళు చేసిన ప్రయత్నంతో బీజేపీలు కూడా కొంచెం గట్టు మీద కూర్చొని ఏదో ఒక వర్గం మనకి రాకపోతుందా దాన్ని చూద్దాం అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పడ్డది కదా, ఎందుకంటే జియో నెంబర్ 3 పోయింది. గతంలో గొడవ జరిగినప్పుడు జియో నెంబర్ 3 ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఉండే జియో నెంబర్ 3 పోయింది. ఇదే గొడవలు చేపట్టి ఇంకో గొడవ స్టార్ట్ అయింది, సుప్రీంకోర్టులో కేసు పెట్టింది, కేసు అవుతుంది, కేసు నడుస్తున్నది. ఇప్పుడు కేంద్రం చేతిలో పోతుంది. సుప్రీంకోర్టుల మీద నమ్మకం ఉన్నా అది ఎటుపోయి ఎటు కత్తి మీద సామే, మాకు ప్రమాదపు టంచులో ఉన్నామనేది మాకు అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఈయన ఎగేసినప్పుడు ఉండేటోళ్ళు ఆయనకెళ్ళి ఉంటారు, పోయేటోళ్ళు బీజేపీ వాళ్ళు ఎత్తుకుందాం అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. ఎవరి అవకాశం వాళ్ళు చూస్తున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం. బట్ నా పాయింట్ ఏంటంటే మీ అబ్జర్వేషన్ ఆ ప్రాంతాల్లో లంబాడీలు కాస్త ఫినాన్షియల్గా ఇంకో రకంగా అప్లిఫ్ట్లో ఉన్నారు, గోండ్లు కోయ వాళ్ళు కొంచెం డౌన్లో ఉన్నారు అనే ఆ కంపారిజన్ ఉందా? దానికి కారణం రిజర్వేషన్లో వీళ్ళంతా రావడమా? తప్పు, అసలు అది నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను డాటా ఏమంటే ఇస్తాను మీకు, మీరు ప్లే చేస్తా అంటే ఇస్తాను. 2011 జనాభా లెక్కలు చూసుకుంటే ఉద్యోగాలలో మేము 3 ర్యాంకులు ఉన్నాం. మొట్టమొదటి ర్యాంకులు ఉన్నది ఎయిర్ క్లాస్, సెకండ్ ర్యాంకులో గోల్డ్, థర్డ్ ర్యాంకులో మేము ఉన్నాం, ఫోర్త్ ర్యాంకులో ఎస్ నేను కాదు ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు మీకు పెడతా. అక్షరాస్యత శాతంలో కూడా మేము 4వ స్థానంలో ఉన్నాం. అంటే ఎందుకు మీకు ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాం అంటే మొత్తం గిరిజన తెగలు 40 లక్షలు ఉంటే 30 లక్షల మంది లంబాడీలో ఉన్నాం. నెంబర్ ఎక్కువ. ఓకే, వాళ్ళు 32 తెగలు కలిపి 10 లక్షలు. ఓకే, సో మా దాంట్లో జనాభా ఎక్కువ కాబట్టి వాటా ఎక్కువ వస్తుంది. వాటా ఎక్కువ రావాలి కానీ రాలే. అసలు మొత్తం కూడా గిరిజన జనాభా 10% ఉంటే మాకు అమలవుతుంది ఈ దేశంలో కేవలం 2.7%, 8% మాత్రమే అమలవుతున్నది. ఇక్కడ కూడా 4% దానికి కూడా పూర్తిగా 10% అమలు కావట్లేదు. ఇంత దౌర్భాగ్యం. మిగతాది ఇక్కడ మొత్తం 6% అయితే ఇంకా 4% ఖాళీగా ఉన్నది కదా. ఆ 4% అమలు చేసి ఎవరైతే కింద ఉన్నారో తెగలను వాళ్ళ పైకి లేపొచ్చు కదా. ప్రభుత్వాలు ఏం చేస్తున్నది? ఇవన్నీ దృష్టి మళ్లించే పద్ధతులు కనబడట్లేదండి. నేను ఒక్క మాట చెప్తా, చెవెళ్ళ డిక్లరేషన్ ఏం చెప్పిండు? అవి ఒక్కటని అమలు చేస్తున్నారా? 10వ తరగతి పాస్ అయిన పిల్లలకు 10,000 రూపాయలు ఎడిపోయింది అడుగుతామా? దాదాపుగా 2022లో గత ప్రభుత్వంలో 350 కోట్ల రూపాయల ట్రైకార్ నిధులను లోన్లు ఇస్తే ఒక్కరికి ఇవ్వకపోగా వీళ్ళు వచ్చిన తర్వాత 2 సార్లు ఎగ్గొట్టిరు. ట్రైకార్ లోన్ ఒక్కరికైనా లోన్ ఇచ్చారా మీరు అనుకోండి? ₹1 ఇవ్వలేదు.
ఒక్క రూపాయి ఇవ్వలేదు. పోనీ ఇండస్ట్రియల్ నుంచి 35% 40% సబ్సిడీ మీద ఎస్టీలకు ఎస్సీలకు ఇస్తారు. దాదాపుగా ఇప్పటిదాకా ఒక్క రూపాయి బిల్లు ఇవ్వలేదు. వేరే వాళ్ళకు బిల్లులు వచ్చేసినాయి. ఆ లిస్ట్ కూడా ఇస్తాం మీకు. ఒక్కొక్క జిల్లాలో కనీసం 500 నుంచి 1000 మంది ఉంటారు. పాపం కారు ఏదో చిన్న చిన్న పెట్టుకొని ఎంత నష్టం పోతున్నారు. వాళ్ళ దృష్టి మేము ఇప్పుడు లంబాడీల ప్రాతినిధ్యము లేదు అనే మేము డిమాండ్ చేసినాం. లంబాడీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి లంబాడీల మీదనే గెలిచి లగచర్ల ఇష్యూ కానించి లంబాడీల మంత్రివర్గం లేకుండా చేయడం కాకుండా లంబాడీల తండాల్లో ఒక తట్టెడు మట్టి కూడా పోయట్లేదు. రెవెన్యూ గ్రామ పంచాయతీ కూడా చేయట్లేదు. ఈయన చేస్తానది కూడా ఏం చేయట్లేదని మేము ఈ మధ్యకాలంలో మా ఉద్యమాలు శురు చేసినాం. ఓకే, ఈ గతం మా మీద ఉక్కుపాదం స్టార్ట్ చేసారు. మేము అడగడం తప్ప అండి. మీరు అన్నట్టు చదువుకుంటే ఎవరికైనా ఏదైనా ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళంటున్న ఆరోపణలు ఐఏఎస్లు వాళ్ళే, ప్రొఫెసర్లు వాళ్ళే అంటున్నారు. మేము మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కూడా యూనివర్సిటీలు మొత్తం కలిపితేనే 100 మంది ప్రొఫెసర్లు. మా జనాభాకు దగ్గరగా మేము లేమంటున్నా. ఐఏఎస్లు ఐపీఎస్లు రాష్ట్ర ప్రభుత్వాల చేతులు ఉంటాయండి. ఎవరు సెలెక్ట్ చేస్తారు? యూపీఎస్సీ అంటే కేంద్రంలో ఎస్టీ కింద మేమే కాదు కదా. ఈ దేశంలో మీనాసు ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు ఐఏఎస్ ఐపీఎస్లు యూపీఎస్సీ మొత్తం సివిల్స్ మొత్తం మీనా చేతిలో ఉంది. ఎస్టీలు వాళ్ళు మరి వాళ్ళ చేతిలో ఉందని మేము ఏమన్నా, అది కాంపిటీషన్. మీకు 1-2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది. క్వాలిఫై ఉండాలి, టాలెంట్ ఉండాలి, చదువుకోవాలి, కష్టపడాలి, పోవాలి. అది లేకుండా నువ్వు ఐఏఎస్ అయినా అని మీరు కూడా చదువుకోవాలి. వాళ్ళ దాంట్లో కూడా ఐఏఎస్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో గ్రూప్ 1 ఉన్నారు, వాళ్ళ దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ సంఖ్యా బలానికి సంబంధించి వాళ్ళు నన్ను అడిగితే మాకంటే ఇంకా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అయినా వాళ్ళు పూర్తిగా బాగుపడరని నేను అనట్లేదు. వాళ్ళు పూర్తిగా బాగుపడరని నేను అనట్లేదు. వాస్తవానికి వాళ్ళ కోసం ప్రత్యేక ప్రణాళికలు జరగాల్సిన అవసరం ఉంది. ఎట్లా లంబాడీలు, కోయలు, గోళ్లే కాదు గిరిజన తెగలంటే, ఆదివాసులు అంటే చెంచులు కూడా ఉన్నారు కదా, తోటిలు ఉన్నారు కదా, నాయకోళ్ళు ఉన్నారు కదా, పర్దాలు ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా పాపం బిక్కు ఒక ట్రైకార్ చైర్మన్ ఇప్పటిదాం కాలే ఆ తెగల నుంచి, ఒక ఎమ్మెల్సీ కాలే, ఒక ఎమ్మెల్యే కాలే, ఒక ఎంపీ కాలే. ఎందుకు ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఈ పర్దాన్ నాయకపోళ్ళు తోటి వీళ్ళ మొత్తం సొమ్ము వాళ్ళు తింటురా తినట్టు ఏ చర్చకైనా రెడీ వాళ్ళ పేరు మీద. పిసా యాక్ట్ ఎవరి చేతులు ఉంటుందండి? ఎస్టీలో కూడా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ రావాల్సిన అవసరం ఉందా? ఎందుకు? డిమాండ్ కూడా ఉందా? దేనికి మేము ఆ డిమాండ్ అయితే మేము వాళ్ళు చేస్తారా? వాళ్ళ చేయట్లేదు, తీసేయాలని చెప్తుంటే ఇంకా వర్గీకరణ ఎక్కడిది? అవసరం ఉందా? ఇప్పుడు బీసీలో ఎక్కడ అవసరం ఉంటుంది? ఎస్సీలో వర్గీకరణ ఎక్కడ అవసరం ఉంటుంది? దేనికి అవసరం ఉంటుంది? ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయకుండా 5th షెడ్యూల్ను మీరు చూసే దృక్పథం మీరు మార్చుకోకుండా అందరిలాగా చూస్తే కాదు. గిరిజనులకు సపరేట్గా చూడాల్సిందే. ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించిన డబ్బులు మూసి మురికాలు చేయడానిక తీసుకొచ్చి ఆడబెట్టచ్చు. ఐటీడీ కింద ఏం చేస్తున్నాయి ఇప్పుడు? ఎవరికైనా ₹1 ఉన్నాయి కానీ డబ్బులు ఎక్కడి? విధులు ఎక్కడి? నిధులు లేకుండా విధులు ఏం సుఖం? గురుకులాల్లో పిల్లల పరిస్థితి ఏంది? ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తున్నారు? ఆరోగ్య సమస్యలు, అనారోగ్యానికి గురవుతున్న గిరిజనుల పరిస్థితి ఏంది? పౌష్టికాహారం ఎక్కడిస్తున్నారు? తండాల్లో, గూడాల్లో ఎక్కడ కరెంటు సౌకర్యాలు, నీళ్ళ సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా కొన్ని తండాలు, గూడాలు ఎంత దారుణంగా ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ గూడాలు వెనకబడిపోవడానికి కారణాలు లంబాడీలు అవుతారా? ఆ గూడాలకు అన్ని వసతులు మౌలిక వసతులు రాకపోవడానికి కారణం లంబాడీలు అవుతారా? ఫైట్ చేయాల్సింది ప్రభుత్వాల దగ్గర, అడగాల్సింది తీసుకోవాల్సింది మీరు చెప్పాలి. మీరు మధ్యవర్తులుగా ఈ సమాజాన్ని అందరినీ గమనిస్తున్న వారుగా, మంచి చెడును చూపించేవారుగా మీరు చెప్పాలి. ఇవన్నిటికి కారణం లంబాడీలు అవుతారా అండి? నాకు తెలియగలుగుతాయి. ఏజెన్సీ ప్రాంతంలో లంబాడీలకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయండి? ఎన్ని క్రషర్ మిల్లులు ఉన్నాయి? ఎన్ని ఇసుక క్యారీలు ఉన్నాయి? ఎన్ని కంపెనీలు ఉన్నాయి? అవన్నీ లంబాడీలా? కాదు కదా. మేము వాళ్ళు దోసుకోవడానికి పీసా యాక్ట్ అమలు చేసేది ఎవరండి? ఆ గ్రామంలో ఉండబడిన లంబాడీలు అయితే లంబాడీలు, కోయలు అయితే కోయలు, గోండ్లు అయితే గోండ్లు. మరి ఇవన్నీ ఎట్లా గెలిచినాయండి? దేనికి గెలిచినాయి? ఇవన్నీ కుట్రపూరితంగా. మొత్తం దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అనట్లేదు. ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని అంటున్నాను. నేను సీతక్క గారిని నమ్ముకుని రేవంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారు, తెల్ల వెంకటరావును. ఎందుకు అంటే మీరు నిజంగా వీళ్ళు గెలిచింది మళ్ళీ మా ఓట్లతోటే. మీకు మరి ఇక మేము ఎవరు చెప్పేటోడు లేడు, ఎవరు చెప్పర్లే, మనకెందుకు వాళ్ళు కొట్టుకొని చేస్తారు, లాస్ట్కి చూద్దాం అన్నట్టుగా వీళ్ళు చూస్తున్నారు. మేమే ఊకోం. ఈ కుట్ర మొత్తం మీరు చేస్తున్నది కళ్ళారా కనబడుతుంది కదా. పిలిచి విత్డ్రా చేయించుకోవచ్చు కదా ఈ పంచాయతీ వద్దనుకున్నప్పుడు. నిజంగా నీకు తెలంగాణలో సస్యశ్యామలంగా లా అండ్ ఆర్డర్ సమస్య రావద్దు, తెగల మధ్యన పంచాయతీ రావద్దు, కొట్లాట జరగొద్దని నీకుంటే పిలిచి నీవోడే కదా, పిలిచి తీయచ్చు కదా. లేదా నీ పార్టీ కాదు, సస్పెండ్ చేయలేతే తనను రానియకు. ఎందుకు రాణిస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఇంటెన్షన్ ఉన్నట్టు కదా. లక్షల కోట్ల
రూపాయలు ఏజెన్సీ ప్రాంతంలో దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు అనేది దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఎట్లా దోచుకోవడానికి? ఏజెన్సీ ప్రాంతం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రాంతాలు మేము కూడా ఉండేసరికి మేము ప్రశ్నించేవాళ్ళం. వాస్తవానికి కోయలకు గోళ్ళకు అందరికీ కూడా మేము రక్షణ కవచం, మేము రక్షకులం. వాస్తవానికి కూడా మేము పోయినసారి మా మీద మాకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, దాడులు జరిగినా కానీ మా తమ్ముళ్ళు వీళ్ళని ఎగేస్తున్నారు, ఎవరో వీళ్ళు ఎగేసిన దాంట్లో పోతున్నారని మేము ఒక చాలా ఓపికతో సహనంతో శాంతియుతంగా ఉన్నాం. మేము ఎవరి మీద ప్రతిదాడులు చేయలేదు మేము. కానీ ఒక కుట్రపూరితంగా అప్పుడు జరిగింది. జీవో నెంబర్ 3 పోయింది. ఇప్పుడు ఇంకో కుట్ర జరుగుతుంది, ఏదో దోచుకోవడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. రాజకీయ నాయకులు కాదు, వ్యాపారంలో ఉండబడిన రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పెట్టుబడి పెట్టి అంతా అల్లకొల్లను సృష్టించే కుట్ర చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ఏది జరిగినా గిరిజనుల మీద నేను గిరిజనుడే, ఆయన గిరిజనుడే, కోయ గిరిజనుడే, ఎవరున్నా గిరిజన మా మీద ఈగ వాళ్తే బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. దాంట్లో ఏ మాత్రం లంబడోళ్ళ మీద జరిగితే మాది బాధ్యత కాదు, వాళ్ళ మీద జరిగితే మాది బాధ్యత అని ఉంటాను లేదు. చట్టం ఇది. ఏం చెప్తారు ఇప్పుడు 28 మీరు మహబూబాబాద్ మీటింగ్ 28 నాడు వాళ్ళు ధర్మయుద్ధం అని పెట్టినారు. ధర్మయుద్ధానికి అర్థమైంది అధర్మ డిమాండ్ ముందు పెట్టి ధర్మయుద్ధం అంటే ఎట్లా? అందుకని మేము కూడా చూస్తూ 1-2 సార్లు అక్రమంగా వచ్చారు, అడ్డదారిని వచ్చారు, దొడ్డిదారిని వచ్చారు. మీకు కావాల్సిన అన్ని ఎవిడెన్స్ ఇస్తా, నేను అన్ని ఎవిడెన్స్ ఇస్తా. బయట నుంచి వచ్చారు, నంబర్ పెరిగిపోయింది, మా అవకాశాలు అన్ని ఇస్తా, అన్ని ఇస్తా, అన్ని ఎవిడెన్స్ ఇస్తా. రమ్మని వాళ్ళని కూడా చర్చకు నేను కూడా వస్తా. ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలవండి, నేను వస్తా. కూర్చొని చర్చ పెడదాం. ఎస్, ఇక్కడనే గంట కావచ్చు 2 గంటలు పూట పెట్టుకుందాం. నీ దగ్గర ఏముంది, నా దగ్గర ఏముంది, నా జాతి అక్రమంగా వచ్చిందా, ఎందుకు ఊకే పదే ఇప్పుడు దొడ్డిదారిన దొంగతనం అంటే ఏం మాట్లాడినది? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? మేము నిజంగా చెప్తున్నాం, మేము ఏదైనా ఓర్చుకుంటాం కానీ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని మాత్రం మేము చంపుకోలేము. ఏదైనా ఓర్చుకుంటాము, ఒక పూట ఆకలితోనే ఉంటాం మేము. కానీ మమ్మల్ని హేళన చేసుకుంటాం, అవమానించుకుంటాం, ఎన్నిసార్లు పడతాం? అది అంటున్నది మా తోటి కోయ సోదరులు కాదు, మళ్ళా అనిపిస్తున్నారు, అది బాధ. మేము ఎవరైతే బిచ్చపెట్టామో, మేము చేపట్టే రాజ్యం ఎక్కినామని చెప్తున్న నాయకులు ఎన్నుకుని నడుపుతున్నారు. ఇది దుర్మార్గం. అసలు మీ ఇంటెన్షన్ ఏంది? మీ వాతావరణం ఏంది? మీ ఆలోచన ఏంది? ఎందుకు మా మీద పడ్డారు? తెలంగాణ వచ్చిన కాడి నుంచి మా మీద ఎందుకు ఈ కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని ప్రారంభించినారు? దీని వెనకాల ఉన్న వాళ్ళు మీరు కనిపెట్టలేరా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? దీన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఒక మాట అంటే ఎమ్మడే జైల్లో వేస్తున్నారు కదా, సోషల్ మీడియాను కానీ మీ టీవీ ఛానల్ కానీ. మమ్మల్ని నేను మాట్లాడుతున్నాను, ఎందుకు వేయట్లేదునా? ఎందుకు పిలిచి మాట్లాడలేదు? ఈ ఒక్కసారి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే ఏంది అడవులు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రిని కోరుతున్నారా 2 వర్గాలు కూర్చోబెట్టడం కూడా నేను అడగను. ఇది అట్ట కానే కాదు. నిజంగా చెప్తున్నా, 2 డిమాండ్. ఒకటి, గిరిజనుల మధ్యన తగాదాను పెంచొద్దు, తగాదా పెట్టొద్దు అనుకుంటే తక్షణమే ఈ సమస్య పరిష్కారం మీ చేతుల్లో ఉంది, అది చేయండి. నెంబర్ 2 డిమాండ్, ఎస్, చెంచులు కనుమరుగైపోతున్న చెంచులను బతికించే ప్రయత్నం ఎట్లా చేద్దాం? ఆదివాసీలకు సంబంధించిన ఈ 33 తెగలకు సంబంధించి ఒక ప్రణాళిక, బృహత్తరమైనటువంటి ప్రణాళికను ఎట్లా తీసుకొద్దాం? వాళ్ళని ఏ రకంగా అభివృద్ధిలో తీసుకొద్దాం? అందరితో సమానంగా ఎట్లా తీసుకొద్దాం అనేది ఒక ప్రణాళికను తయారు చేయడంలో మమ్మల్ని విలువని మేము కూడా సూచనలు చేస్తాం. లేదా బాగుపడడం కోసం మీరు ఏం చేస్తారో చేయండి, చేయాలి కూడా. జియో నెంబర్ 3 లాంటి ప్రాంతంలో ఇంకో జియో నెంబర్ తీసుకురండి. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, ఉపాధి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం చేయండి. కాదనట్లే, మేము ఎక్కడ కూడా అడ్డుపడట్లేదు. మేము వాళ్ళని అభివృద్ధి చేస్తా అంటే ఎక్కడ కూడా అడ్డుపడితే మాదే బాధ్యత. ఎక్కడ అడ్డుపడం? నువ్వు చేయి, నీ చిత్తశుద్ధిని చూపించుకో. నీ మూసి మురికి తీయడానికి మా డబ్బులు తీసుకోపోతున్నావు కాదు. ఏజెన్సీ ప్రాంతంలో డబ్బులు పెట్టు. ఐటీడీల కింద నువ్వు మైదాన ప్రాంతానికి సంబంధించి కూడా లంబాడీలు అందరూ గగ్గోలుగా ఉన్నారు, పరిస్థితులు బాగాలేవు. ఇక్కడ ఐటీడీ పెడతాను నువ్వు హామీ ఇచ్చినావు, ఇక్కడ ఐటీడీలు పెట్టు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సంపద మా జాతికి సంబంధించి మేము సృష్టికర్తలం, మా జాతికి అందట్లేదు తిరిగి, అది ఇవ్వండి. మీరు ఏం చేయాలనుకున్నా ప్రణాళిక చేయండి. మాకు రావాల్సిన మాట రాజ్యంలో భాగం ఇవ్వకుండా తొక్కిపడుతున్నాం. అయినా మీ పార్టీ, నీ ఇంట్రెస్ట్, నేనేం దాని మీద పెద్ద క్యాబినెట్ మంత్రి ఏది ఎక్కడిచ్చినారు, ఎవరికి ఇవ్వాలి? నువ్వు సీతక్కకి ఇస్తే మాకేం కోపం లేదు, ఇవ్వాలి. పాపం తన జనరల్ కోటాలో వచ్చింది అనుకుంటాం మేము, కానీ గిరిజన కోటాలో మాకు ఇవ్వాలి కదా. మా జనాభా దామాషం 10% అంటే 3 సీట్లు రావాలి కదా 10 ఏళ్ళ. మరి ఎందుకు ఇయ్యారు? మాకు ఇవ్వాలి కదా ఖచ్చితంగా. కనీసం 2 ఇవ్వాలి కదా. చూద్దాం వాళ్ళ వర్షన్ కూడా ఏముంటుందో చూద్దాం. ఖచ్చితంగా వినండి. దయచేసి సమాజానికి మీ ద్వారా అప్పీల్ చేసేది ఒకటి, మా మీద ఒక చెడును వాస్తవమే కావచ్చు అనే ఒక భావనను కల్పిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మా పట్ల కూడా మీరు మీ దృక్పథాన్ని ఒకసారి లోతుగా పరిశీలించండి. మేమేదో 10 మంది కొందరు బాగుపడ్డారని, కొందరు ఏదో పెద్ద ఉద్యోగాల్లో మీతో పాటు పక్క సీట్లో కూర్చుంటారని అట్లా కాదు. చాలామంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కంచయ్య గారు లాంటి వాళ్ళు, గాలి వినోద్ గారు లాంటి వాళ్ళు, కాసిం గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక రకంగా, విమలక్క గారు లాంటి వాళ్ళు
ఒక రకంగా ఆదివాసీల సొమ్ము మేమేదో నిజంగానే తిన్నట్టుగా భావన. నిజంగా లెక్కలతో సహా ఇదే వేదికగా ఇంకెక్కడైనా చర్చకు మనం కూర్చుందాం. ఎవరి సొమ్ము తింటున్నారు, ఎందుకు మమ్మల్ని గుడగాల్చి మా మీద వేస్తున్నారు, మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. ఊకే తీసేసి దొడ్డి దారిని వచ్చారు, అక్రమంగా వచ్చారండి. ఇక అప్పుడున్న పార్లమెంటు వ్యవస్థ వేస్టేనా, అప్పుడున్న పరిపాలన వేస్టేనా, ఎందుకు మమ్మల్ని అదే పదే మాట అంటుంటే మీరెందుకు స్పందించరు, మీరెందుకు ఖండించరు? జనరల్ న్యూట్రల్ పర్సన్గా మీరు ఉన్నటువంటి మీరు ఖండించాల్సిందే. దాని మీద మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత మీరుంది. సమాజానికి కూడా మీ కళ్ళ ముందే చెత్త వేరే ఈ హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద నగరాల్లో చెత్త వేరే కాడ మా వాళ్ళే ఉన్నారు, చెత్తబండి కాడ మా వాళ్ళు ఉన్నారు. పదే చెప్తున్నా, ఇళ్లలో పాసి పనులు చేసే కాడ మా వాళ్ళు ఉన్నారు. మేము ఎక్కడో బాగుపడిపోయి నేను చెప్తున్న మాటను ఆ ఆడపిల్లల అమ్మకాలు మరణాలు మా బంజారా జాతి బిడ్డలకు ఇప్పటికీ నేటికి ఉన్నాయి. ఈ వ్యవస్థలో ఇంకా ఈ రుగ్మతల మధ్యన ఉన్న మేము కొట్టుమిట్టాడుతున్నాం. దయచేసి ఈ మధ్యలో మా మధ్యన మేము ఏదో దోపిడీ చేసినాం, దొంగతనం చేసినాం అనే మాటను, మమ్మల్ని ఇంకా శత్రువును, మమ్మల్ని ఇంకా ఈ సమాజాన్ని దూరంగా చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా గిరిజన తెగల మధ్యన మీరు ఇందాక మొట్టమొదటిగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆదివాసీలు వర్సెస్ లంబాడీలు ఉన్నారు. నేను దానికి యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆదివాసీలు గిరిజన తెగలు భారత రాజ్యాంగం ప్రకారం 33 తెగలు గిరిజన తెగలే. ఏ ఒక్కరిని కూడా మనం చేయడానికి ఉండదు. నిన్న మొన్న వచ్చిన హట్టి తెగ కూడా గిరిజన తెగ. కాబట్టి దయచేసి గిరిజన తెగలుగా గుర్తించండి. ఇలా ఐటీడీఏల కింద మీకు ఒక మాట చెప్పాలి, ఈ వ్యవస్థ కూడా సమాజం కూడా తెలవాలి. ఐటీడీఏల కింద కోయ సోదరులది, గోల్డ సోదరులది మొత్తం ప్రదర్శనశాలలు ఉంటాయి, కానీ మా ఒక్కటి కూడా ఉండవు. ఎక్కడైనా చూడండి మీరు, ఎన్ని మ్యూజియంస్ ఉంటాయి, అన్ని మ్యూజియంస్ వాళ్ళే ఉన్నాయి, మావి పెట్టలే. అంటే మీ గిరిజనులు కాదనే భావన వాళ్ళకే ఉన్నప్పుడు వాళ్ళు ఎగేసి వాళ్ళకు మధ్యన పంచాయతీ పెడుతున్నట్టు ఉంది. కానీ ఆ అధికారులు చేస్తున్న కుట్రలు కావచ్చు, రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలు కావచ్చు, వెనుకొండి నడుపుతున్నటువంటి వాళ్ళ గురించి కానీ మీరు ఒకసారి ఆలోచించండి. ఈ లంబాడీలు ఆదివాసీలు అనే మాటను మీరు దూరం చేయకండి. అందరం గిరిజనులమే. మా మధ్యన ఏమైనా పంచాయతీ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే మేము సర్దుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమేమైనా తప్పు చేస్తే మాకు కూడా చెప్పండి. కానీ మేము దోచుకుతున్నామనే మాటను దయచేసి వాళ్ళ నోట్ల నుంచి అనిపించకుండా మాకు అవమానించే పద్ధతిలో చేస్తే చూస్తూ ఊరుకోం. ఆ ధర్మయుద్ధం భద్రాచలంలో చేసేది అది అధర్మ ప్రకటన, అధర్మ డిమాండ్తో చేసే ధర్మయుద్ధానికి ధీటుగానే మా లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ, ఆత్మగౌరవ సభ మానుకోటలో నిర్వహిస్తున్నాం. అక్కడ పెద్ద ఎత్తునే ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలకు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో కూడా పసిగడుతున్నాం. అవన్నీ కూడా గజ్జగట్టుకొని తండాలు తిరుగుతాం, ఏం వదిలిపెట్టాం. ఉన్న పనేం లేదు. అద్దాల మేడలో మేమున్నామా, అద్దాల మేడలో మీరున్నారా, అది కూడా తెలుసుకొని చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఏం చెప్పారో తెలియదు, వాళ్ళు చెప్తున్నారు బయట చెప్తున్నారు. అద్దాల మేడలో మీరున్నారంటే అద్దాల మేడలో మాకంటే వాళ్ళు ఉన్నారు, మేము కూడా రోడ్ల మీద ఉన్నాం. మేము ఆ రోజులు వచ్చినప్పుడు మేము కూడా తెలుసుకుంటాం. ఏం వదిలిపెట్టే ముచ్చట్లేదు. మమ్మల్ని ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం మా పనులు మేము కష్టపడి పని చేసుకుంటున్నాం. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, అన్రెస్ట్ పంపిస్తున్నారు బలవంతంగా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఫుల్ స్టాప్ పెట్టండి. చూద్దాం ఎక్కడ పోతే 28 సభ తర్వాత అటు ఆదివాసీలు ఏం చెప్తారు, ఈ లంబాడీల ఆత్మగౌరవ సభలో ఏం జరుగుతుంది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ నాయకర్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి.